ఇక్కడ చూస్తున్నారు కదా, టైం అయితే అప్పుడు 4 అవుతుంది అనుకుంటా. అంతే, మేము రెడీ అయ్యాము, పిల్లని కూడా రెడీ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 4 ఇది. రెడీ అయిపోయి మేము మా ఊరికి స్టార్ట్ అయ్యాము. మేము విజయవాడలో ఉంటాము. విజయవాడ నుంచి మాకు ఊరికి వెళ్ళడానికి 3 గంటల ప్రయాణము. తెనాలి నుంచి వెళ్ళాలి మా ఊరికి, పొన్నపల్లి. గోవాడ గుడికి వెళ్ళాము అని అనుకున్నాం. శివుడి గుడి మీకు తెలిసే ఉంటుంది, దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆ గుడి చాలా బాగా తెలుసు. ఇంకా తిరునాళ్ళు కూడా బాగా చేస్తారు శివరాత్రి టైంలో. శివరాత్రి టైంలో మాకు ఊరు వెళ్ళడానికి కుదరలేదు. సో ఒక 3-4 డేస్ అయ్యాక వెళ్ళాము. మా హస్బెండ్కి అప్పుడు లీవ్ దొరికిందనమాట. ఇంకా మా మమ్మీ కూడా ఇక్కడే ఉంది, హైదరాబాద్ నుండి వచ్చింది ఒక ఫంక్షన్ కని. ఇంకా మా అమ్మని కూడా రిక్వెస్ట్ చేసాము, రా ఊరికి, తిరునాళ్ళు చూసి కూడా నువ్వు చాలా ఇయర్స్ అయింది కదా అంటే ఉందన్నమాట. డోలిక ఇంకా మా అమ్మని కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉంది డోలిక ఈ డ్రెస్లో. ఈ డ్రెస్ని అంతకు ముందు రోజే తీసుకున్నాము. దర్శనం చేసుకున్నాము. మేము ఊరికి వెళ్ళేసరికి 8 అయింది అనమాట. 5కి స్టార్ట్ అయ్యాము, 8 అయ్యింది. దర్శనం చేసుకొని కూర్చున్నాము. ఇంకా డోలికని కాసేపు వదిలేసాము, ఆడుకుంటుందని గుడిలో తిరిగింది. ఇంకా నైట్ అయితే మేము గోవాడ తిరునాళ్ళకి వెళ్ళాము. తనకి చూడండి ఆ హెడ్ బ్యాండ్ చాలా క్యూట్ గా ఉంది డోలిక. ఆ హెడ్ బ్యాండ్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో చిన్న పాప కొనుక్కుంటే ఇది తీసుకొని పెట్టుకుంది. ఇది తీసుకున్నా కానీ ఏదో 1 టైంకే కదా అని చెప్పి మేము తీసుకోలేదు. రిటర్న్ లో తీసుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయాము. తిరునాళ్ళ మాత్రం చాలా రష్ ఉంది ఆ రోజు, సండే. అది కాక మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 3-4 డేస్ అయ్యాక కూడా అంత జనం వస్తారని. నెక్స్ట్ డే తిరునాళ్ళు తీసేస్తున్నారంట, అందుకని జనం చాలా మంది వచ్చారు. డోలిక ఇంకా వాళ్ళ డాడీని చూడండి, అది జైంట్ వీల్ ని చూస్తుంది, చాలా కలర్ఫుల్ గా ఉందని. నేను ఇంకా మా పిన్ని వాళ్ళ కూతురు ఇద్దరం లాస్ట్ లో జైంట్ వీల్ ఎక్కామన్నమాట. ఇంకా ఈ మధ్యలో అయితే కొంచెం షాపింగ్ చేసుకున్నాము. హనీష్ అయితే ఏ రైడ్స్ ఎక్కలేదు, ఇలా స్లైడ్ టైప్ ఉండే ప్లే ఏరియాలో కొంతసేపు ఆడుకున్నాడు. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము కార్ కూడా చాలా దూరంలో పార్క్ చేసి అక్కడికి రావడానికి నడుచుకుంటూ అరగంట పట్టింది మాకు. అంత జనం వచ్చారు ఆ రోజు. ఇంకా హనీష్ అయితే ఇది కొనుక్కున్నాడు, వాడికి నచ్చిందంట అది మొత్తానికి. మేమైతే తిరిగి తిరిగి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాము, వచ్చి కూర్చున్నాము. ఇంకా మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళైతే ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నారు. అన్నయ్య కూడా లీవ్ పెట్టి భీమవరం నుండి వచ్చాడు తిరునాళ్ళు చూడడానికి. లక్కీగా వాళ్ళ ఫ్రెండ్ ని కూడా తీసుకుని వచ్చాడు. వాళ్ళిద్దరే చాలా వరకు డోలికని మేనేజ్ చేశారు. నేను ఇంకా అందరం షాపింగ్ హ్యాపీగా చేసుకున్నాము. మా అమ్మ హనీష్ ఏమో గుడి దగ్గరే ఉన్నారు తిరగలేక. హనీష్ 1 ఇయర్ బాబు అప్పుడు మేము తిరునాళ్ళకి వెళ్ళాము. మళ్ళీ డోలిక 1 ఇయర్ అప్పుడు వెళ్ళాము. సో తిరునాళ్ళు అయితే చాలా హ్యాపీగా చూసాము, ఎంజాయ్ చేసాము. తర్వాత డే అయితే కాలు నొప్పులు, ఇంక ఇవన్నీ కామనే కదా. మా అన్నయ్య వాడికి ఊదేది